దేవునికి ప్రియమైన వారలారా, ఎన్నో సందర్భాల్లో నా జీవితంలో నేను నలిగిపోయిన పరిస్థితి ప్రభావాలు ఎదుర్కొన్నాను. మరి సేవ ఈ పరిచర్య చేయలేనన్న దినాలు నాకు సంభవించింది. కరోనా వైరస్ అప్పుడు ఈ పరిచర్యలో చాలామంది ఆన్లైన్లో ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని ఆన్లైన్లో వాక్యాలు చెప్పటము అలాగా కొనసాగించారు. మరి చిన్న పరిచర్య, చిన్న సేవ ఈ కరోనా వైరస్లో ఇలాంటి పనిలో మనకి కెమెరా లేదు, వీడియో లేదు, ఆన్లైన్ లేదు, మరి అలాగనే మరి ఫోన్పేలు ఇలాగ లేవు. చిన్న పరిచర్య సేవ ఎలా కొనసాగాలి అన్న దినాల్లో అప్పట్లో నన్ను ఒక పాట చాలా బలపరిచింది. దైవజనులు కృపా మినిస్ట్రీ వ్యవస్థాపకులైన మ్యాచెస్ అన్నగారు, మ్యాచెస్ అయ్య గారు, మరి ప్రియులారా, ఆయన నాకు చాలా పరిచయము. అయితే విషయం ఏమిటంటే ఆయన రాసిన పాట అప్పటి దినాల్లో నన్ను చాలా బలపరిచింది. దైవజనులు విరివిగా వాడబడుతున్నారు. మంచి గుంటూరులో మంచి పరిచర్య చేస్తున్నారు. మరి దైవజనులు మ్యాచెస్ అయ్య గారు, మరి వారి పాట నన్ను ప్రోత్సహించింది, వారి పాట నన్ను నిలబెట్టింది. నన్నే కాదు కానీ ఎంతోమంది సేవకులు సేవను విడిచి, సంఘాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకున్న పరిస్థితి ప్రభావాల్లో వాళ్ళను కూడా బలపరిచింది, ప్రోత్సహించింది. ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే, ఈ సువార్తను ప్రకటించే మనము యోగ్యులము అని పౌలు గారు అంటాడు పత్రికల్లో. ప్రియులారా, సువార్తను గూర్చి సిగ్గుపడి వారము కాదని. నేను సిగ్గుపడి అయోగ్యుడిగా, వాక్యానికి విరుద్ధంగా, వాక్యాన్ని వైపు చూడకుండా నేను అయోగ్యుడిని అని నేను ఉన్నప్పుడు, యోగ్యుడివి నీవు సిగ్గుపడనక్కర్లేదని ఈ పాట ప్రియులారా నన్ను చాలా బలపరిచింది. ఈ వైరస్లో నా సేవ ప్రియులారా ఈ పాట ముందుకు నన్ను తీసుకొని వెళ్ళింది. ఎందుకంటే మరి చాలామంది సేవకులు ఈ పాటను గూర్చి వారు పలికిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా ఈ చిన్న సాక్ష్యాన్ని మందిరంలో నేను పంచుకోవటం జరుగుతుంది. మరి చాలామంది ప్రియులారా, మరి దేవుని వాక్యములో మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, పోతిఫరు ఇంటిలో యోసేపు ఉన్నప్పుడు దీవించబడ్డాడు. మందసం ప్రియులారా ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడినట్లుగా, యాకోబు ప్రియులారా మరి ద్వారా లాబాను దీవించబడినట్లుగా మనం చూస్తాం. కొంతమంది సేవకుల ద్వారా, కొంతమంది అనుభవాల ద్వారా, కొంతమంది పాటల ద్వారా మనం దీవించబడతాం, ప్రోత్సహింపబడతాం. దానిలో మ్యాచెస్ అయ్య గారు ఎన్నో పాటలు రాశారు. దానిలో ప్రియులారా ఈ పాట కూడా ఒక పాట అయి ఉన్నది. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఆమేన్, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం, ప్రైజ్. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, భారమైన ఈ
ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఆయన అపారమైన కృప, ఆయన అపారమైన ప్రేమ నన్ను విడిచిపెట్టకుండా, నాకు దూరం అవ్వకుండా ఈ పాట ప్రియులారా నన్ను చాలా బలపరిచింది. అలాంటి పరిస్థితిలో, చాలా లాక్డౌన్లు, కరోనా వైరస్లో, లేమి పరిస్థితిలో, బయటికి వెళ్ళలేని స్థితిలో స్థలాలు కొన్నాం, మందిరాలు కట్టాం, ఆత్మలు పెంచాం, దేవుని రాజ్య సువార్త బాప్తీసాలు ఎన్నో ఇచ్చాం. మరి ఇలాంటి పనులు ముందుకు కొనసాగాం. ప్రియులారా, నాలాగనే మీరు కూడా ఏమైనా నిరాశగా ఈ సేవ చేయలేను, ఈ పరిచర్యలు సాగలేను అని మీరు కొనసాగుతూ ఉన్నట్లయితే, ఎదురయ్యే ప్రతి సమస్య పోరాటాల్లో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. మెచ్చెస్ అన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సేవా పరిచర్య ఇంకా 30, 60, 100 దీవించబడాలి. అలాంటి సేవకులు మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రాంతంలో ఉండటం కూడా ప్రియులారా ఎంతైనా ఆశీర్వాదకరం. తోటి సేవకులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు వెనకంజి వేయకుండా ముందుకి కొనసాగండి. ఎందుకంటే దేవుని వాక్యము దీవించమని సెలవైంది, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి దేవుని వాగ్దానం వైపు చూసుకొని దేవుని వాగ్దానం వైపు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.